ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలోని మత్స్యకార కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేట నిషేధ కాలంలో జీవనాధారం కోల్పోతున్న జాలర్ల కుటుంబాలకు ప్రభుత్వం 20,000 చొప్పున సాయం చేయనుంది. రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు 258 కోట్లను అందించనుంది. మత్స్యకారుల సేవలో అనే ఈ పథకానికి ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకాన్ని నిజం చేయనున్నారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మరో వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేట నిషేధ సమయంలో గత జగన్ ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి కేవలం 10,000 మాత్రమే ఇచ్చింది. అది కూడా చాలా మందికి దక్కలేదన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కరెంటు బిల్లులు ఇతరత్రా కారణాలు చూపి చాలా మందిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఎన్నికల ఏడాదిలో ఎవరికి పైసా ఇవ్వకుండా కోడ్ పేరుతో తప్పించుకున్నారు. 2 నెలల పాటు వేటకు వెళ్లకపోతే మత్స్యకార కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతున్న విషయాన్ని అర్థం చేసుకుని ఎన్నికల ముందే మత్స్యకార కుటుంబాలకు 10,000 సాయాన్ని 20,000కు పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీని సీఎం చంద్రబాబు ఇవాళ నెరవేర్చనున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో నగదు రూపంలో సాయం చేయడం ప్రారంభించింది. తొలుత ఒక్కో మత్స్యకార కుటుంబానికి 2,000 చొప్పున సాయం చేసిన సీఎం చంద్రబాబు దాన్ని 2018-19లో 4,000కు పెంచారు. దీనికి గాను 2014-19 మధ్య 788 కోట్లు వెచ్చించారు. దీంతో పాటు వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా అందించారు. మత్స్యకారుల పిల్లలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 6 ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది.